పోలోకి మనం హెడ్ లైట్స్ యాడ్ చేసినాం. ఐలిడ్స్ పెడితే క్రేజీ అగ్రెసివ్ ఉంటుంది లుక్. వావ్ నైస్. ఈ ఐలిడ్స్ పెడదాం. బిఫోర్ అండ్ ఆఫ్టర్ లుక్ ఎట్లుంటుందో చూద్దాం గైస్. అండ్ ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, క్రేజీ ఉంటుంది. చూడొచ్చు మన హెడ్ లైట్స్ లుక్ ఎట్లుందో. చూద్దాం ఇప్పుడు ఇది రైట్ ఆర్ లెఫ్ట్ ఎట్ సైడ్ వస్తుందో. నాకే అర్థమైతలేదు, ఫస్ట్ టైం కదా. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చూస్తున్నారు కదా గైస్, మళ్ళీ మనం మన కార్లకు వచ్చేసినాం. సో ఇన్ని రోజులైతే ఆదిలాబాద్కి వెళ్ళాం, వీకెండ్ ఉండే కాబట్టి. సో ఆదిలాబాద్లోనే ఉండే. అండ్ నౌ వీఆర్ బ్యాక్ టు హైదరాబాద్. అండ్ ఇంకోటి ఏంటంటే గైస్, మీరు ఇంతకుముందు చూసిరు కదా మన పోలోకి మనం కొంచెం చిన్న చిన్న మోడిఫికేషన్స్ అని చెప్పి మనం హెడ్ లైట్స్ యాడ్ చేసినాం. బట్ జస్ట్ ఆ హెడ్ లైట్స్తోని కంప్లీట్ అవ్వదు లుక్. సో ఆ హెడ్ లైట్స్కి మనం ఐలిడ్స్ పెడితే క్రేజీ అగ్రెసివ్ ఉంటుంది లుక్. వావ్ నైస్. సో దానికోసం అయితే మనం ఐలిడ్స్ తెప్పించేసినాం గైస్. దీనికోసం నేను అరౌండ్ 1 వీక్ వెయిట్ చేసిన. ఇది డెలివరీ అవ్వాలంటే అంత టైం పట్టింది. సో ఇప్పుడు మనం మన హెడ్ లైట్స్కి, మన యూయూ సిల్వర్ లైన్ హెడ్ లైట్స్కి ఈ ఐలిడ్స్ పెడదాం. క్రేజీ అగ్రెసివ్ లుక్ ఉంటుంది గైస్. సో అదే ట్యూటోరియల్ మీకు చూపిద్దామని ఈ వ్లాగ్ తీస్తున్నా. సో ఇప్పుడు మనం ఈ ఐలిడ్స్ మన హెడ్ లైట్స్కి ఇన్స్టాల్ చేద్దాం. బిఫోర్ అండ్ ఆఫ్టర్ లుక్ ఎట్లుంటుందో చూద్దాం గైస్. అండ్ ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, క్రేజీ ఉంటుంది. ఇప్పుడైతే మన బానెట్ ఓపెన్ చేసుకుందాం మనం. సో ఇది సింగిల్ హ్యాండ్తో అవ్వదు కాబట్టి ఓపెన్ చేసి చూపిస్తా. A few minutes later. సో గైస్ చూడొచ్చు మన హెడ్ లైట్స్ లుక్ ఎట్లుందో. సో మనం ఒక 1 వీక్ నుండి కార్ తీయలేదు, కవర్ వేసేసి ఉండే మొత్తం. సో వర్షం వల్ల కొంచెం డస్ట్ ఉంది. సో ఇప్పుడు ఫస్ట్ హెడ్ లైట్స్ని క్లీన్ చేసుకుందాం మంచిగా. సో ఒక మంచి మైక్రో ఫైబర్ క్లాత్ తీసుకొని నీట్గా క్లీన్ చేసేద్దాం. సో క్లీన్ చేసి మనం పేస్ట్ చేసుకుంటే ఐలిడ్స్ నీట్గా ఉంటుంది అన్నట్టు. సో మళ్ళీ లోపల డస్ట్ ఉండిపోతే అది అట్టే ఉండిపోతుంది గ్లూతోని. సో ఒకసారి మంచిగా క్లీన్ చేసుకుందాం. సో ఇటు సైడ్ కూడా క్లీన్ చేసేద్దాం. చూడొచ్చు డస్ట్ బాగానే ఉంటుంది లోపల, మనకు కనిపించదు కానీ. సో మంచిగా క్లీన్ చేసి స్టార్ట్ చేద్దాం. చూడండి గైస్, ఆన్ చేసి ఉన్నాయి మన లైట్స్. క్రేజీ ఉంటాయి యూయూ లైట్స్ విత్ సిల్వర్ లైన్. సో ఇప్పుడు ఐలిడ్స్ పెడదాం. సో గైస్ ఇవే మన ఐలిడ్స్. చూద్దాం ఇప్పుడు ఇది రైట్ ఆర్ లెఫ్ట్ ఎట్ సైడ్ వస్తుందో చూసి సెట్ చేద్దాం. ఇది నాకే అర్థమైతలేదు, ఫస్ట్ టైం కదా. ఇది ఇటు సైడ్ అయితే కాదు పక్కా, ఇది ఇటు సైడ్. చూద్దాం గైస్, ఒకసారి నేను ఫిక్స్ చేసి మీకు చూపిస్తాను. 5 minutes later. ఒక 5 minutes స్ట్రగుల్ అయిన తర్వాత నాకు అర్థమైంది గైస్, ఏది రైట్ ఏది లెఫ్ట్ అని. సో ఇదైతే మన రైట్ సైడ్ అన్నట్టు, ఇంకోటి లెఫ్ట్ సైడ్ ఉంది. సో దీన్ని మంచిగా డబుల్ టేప్ పెట్టి ఫిక్స్ చేద్దాం గైస్. ఇది మన ఐలిడ్స్, దీనికి డబుల్ టేప్ అయితే రాలేదు. సో మన దగ్గర ఉంది ఆల్రెడీ డబుల్ టేప్. సో ఇది ఇప్పుడు ఫిక్స్ చేసుకున్నాం మంచిగా నీట్గా. గైస్ చూడొచ్చు, మనమైతే ఇప్పుడు మన ఐలిడ్స్కి ఇది డబుల్ టేప్ ఫిక్స్ చేసుకున్నాం. అండ్ డబుల్ టేప్ ఇట్లా ఎందుకు ఉంది వైట్ అనుకోవచ్చు మీరు. యాక్చువల్లీ థింగ్ ఏంటంటే నా దగ్గర ఆల్రెడీ ఉండే ప్రీవియస్గా డబుల్ టేప్. సో దాన్ని నేను ఎట్లా ప్యాక్ చేయాలనో అర్థం కాక టిష్యూలో పెట్టిన. సో టిష్యూలో పెడితే ఏమైందంటే ఈ సైడ్స్కి మొత్తం ఇది టిష్యూ అన్నట్టు, ఈ పేపర్ మొత్తం దానికి ఇట్లా స్టిక్ అయిపోయింది సైడ్స్కి. సో సైడ్స్కి ఏమైనా మనకు ప్రాబ్లం లేదు. సో ఇదైతే బాగానే ఉంది డబుల్ టేప్. సో ఇది ఫిక్స్ చేసినాం ఇప్పుడు ఐలిడ్స్కి. నెక్స్ట్ ఈ ఐలిడ్స్ని మనం మన హెడ్ లైట్స్కి ఫిక్స్ చేద్దాం. మొత్తం అగ్రెసివ్ లుక్ వచ్చేలాగా చేద్దాం మన కార్ది. చూడండి గైస్, బిఫోర్ లుక్ అయితే ఇట్లుంది. సో మీకు ఆఫ్టర్ లుక్ కూడా చూపిస్తా ఇన్స్టాల్ చేసిన తర్వాత. సో బిఫోర్ ఐలిడ్స్ ఇది. సో ఐలిడ్స్ ఇన్స్టాల్ చేసి చూపిస్తా. స్టే ట్యూన్డ్ గైస్. 11 minutes later. గైస్ దిస్ ఈజ్ వితౌట్ ఐలిడ్ అండ్ దిస్ ఈజ్ విత్ ఐలిడ్. చూడొచ్చు డిఫరెన్స్. అగ్రెసివ్ ఉంది కదా లుక్, కొంచెం దూరం నుండి ఇంకా క్లియర్గా తెలుస్తుంది మనకి. సో ఇప్పుడు ఇట్ సైడ్ కూడా ఇన్స్టాల్ చేసేద్దాం. A little longer than a few minutes later. దిస్ ఈజ్ ద ఆఫ్టర్ లుక్ విత్ ఐలిడ్స్. చూడండి ఎంత అగ్రెసివ్గా అనిపిస్తుంది వెహికల్. అండ్ ఇట్ సైడ్ కూడా చూడండి. ఇప్పుడు ఐస్ మాత్రం క్రేజీ ఉన్నాయి, క్రేజీ అగ్రెసివ్ ఉన్నాయి ఐస్ కదా. సో ఇట్లా ఉంది గైస్ లుక్. ఒకసారి చూడండి, అంటే ప్లేస్ ఎక్కువ లేదు బట్ ఐఎమ్ ట్రయింగ్ టు కవర్. చూడండి ఎట్లున్నాయి ఐస్, క్రేజీ అగ్రెసివ్ ఉన్నాయి కదా. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ అవర్ క్రేజీ మోడ్ ఆన్ అవర్ పోలో గైస్. ఇంకా
స్టే ట్యూన్ గైస్, ఇంక ఇట్లాంటి చాలా మోడ్స్ చేద్దాం మన పోలోకి. సో ఇట్లా ఉంది కదా లుక్, నాకైతే బాగా నచ్చింది. సో నేను యాక్చువల్లీ ఈ ఐలిడ్స్ కోసం 1 వీక్ నుండి వెయిట్ చేస్తుండే. సో ఫైనల్లీ డెలివరీ అయిపోయినాయి అండ్ మనం ఇన్స్టాల్ కూడా చేసేసినాం. సో దిస్ ఈస్ ద ఫైనల్ లుక్ గైస్. సో చూసిరు కదా గైస్, మనమైతే మన పోలోకి ఆ యూయూ సిల్వర్ లైన్ హెడ్ లైట్స్కి హైలైట్స్ పెట్టేసినాం. క్రేజీగా అనిపిస్తుంది, క్రేజీ అగ్రెసివ్ ఉంది. అంటే నేను వీడియో తీసిన బట్ రియల్గా అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంది అది వీడియో కన్నా. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద క్రేజియస్ట్ మోడ్ ఫర్ అవర్ పోలో గైస్. సో ఇంకా ఇట్లా చిన్న చిన్న మోడ్స్ చేస్తూ ఉందాం. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇట్లాంటి మోడ్స్ చూడొచ్చు. ఒకవేళ మీ పోలో ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి గైస్. బాయ్. నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి పద్మశ్రీ PADMASRI అని టైప్ చేసి 5555 SMS చేయండి. ప్లీజ్ ఓట్ ఫర్ మీ. థ్యాంక్ యూ.